రాక్షసుడు ఇంకెక్కడికో వెళ్ళి ఉంటాడని కొందరు అన్నారు. ధైర్యం ఉన్నవాళ్ళు పగటి పనులు మామూలుగానే చేసుకుంటున్నారు. పొలం పనులు, పశువులను మేపడం మళ్ళీ మొదలుపెట్టారు. అయితే రాక్షసులకు రాత్రివేళ బలం ఎక్కువ గనక రాత్రులప్పుడు నగరంలో వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారు. చాలా రోజులు గడిచిన రాక్షసుడు నగరవాసులకు తిరిగి కనిపించలేదు. కొంతమంది ధైర్యవంతులైన యువకులు గొడ్డళ్ళు తీసుకుని కొండ ఎక్కి వెళ్లారు. వారికి గుహ కనిపించింది. అందులో నుంచి భయంకరంగా గురక వినిపిస్తుంది. వెంటనే కొండ దిగి వచ్చి రాక్షసుడు ఎక్కడికి పోలేదు, వాడు గుహలో నిద్రపోతున్నాడు అని చెప్పారు. రాక్షసులకు నిద్ర బలం. నిద్ర లేచాక ఈ రాక్షసుని ఎవరూ గెలవలేరు అన్నారు నగరంలోని పండితులు. రాజుగారు తన మంత్రులను పిలిచి రాక్షసుడు గుహలో నిద్రపోతున్నట్లు వార్త వచ్చింది. వాడు ఆ గుహలోనే నిద్రలో ఉండగా వాణ్ణి చంపడం తేలికేమో ఆలోచించండి. వాడు నిద్రలేస్తే వాడిని గెలవడం సాధ్యం కాదని జ్ఞానులు చెప్తున్నారు అన్నాడు. వాడు ఎప్పటికైనా నగరానికి ప్రమాదమే కనుక వాణ్ణి వీలైనప్పుడే చంపటం మంచిది అన్నారు కొందరు మంత్రులు. కానీ ప్రధానమంత్రి అందుకు ఒప్పుకోలేదు. ఆయన ఇలా అన్నాడు, మహారాజా, మనం పులులు, సింహాలు, మదపటేనుగులు లాంటి భయంకరమైన జంతువులను మచ్చిక చేసుకుంటున్నాం. అలాగే ఈ రాక్షసుని కూడా మచ్చిక చేయటం అసాధ్యం కాదు. వాడు మహా తింటే 100 మంది తినే తిండి తింటాడు. కానీ వాడు కొన్ని వేల మంది సైనికులతో సమానం. రాక్షసుడికి కావాల్సింది తిండి. వాడికి కుట్రలు, కుతంత్రాలు తెలియవు. మంచి చేసుకుంటే మనిషిలాగే విశ్వాసంగా ఉంటాడు. వాడిని నిద్ర లేనివ్వండి, మంచి చేసుకుందాం. ఆ తర్వాత మనకు శత్రుభయం అనేది ఉండదు. వాడిని మనం పోషించి వాడి చేత ఏనుగులాగా పని చేయించుకుందాం. అందువల్ల మనకు లాభమే గాని నష్టం ఉండదు. ఈ ఆలోచన రాజుకు, మంత్రులకు నచ్చింది. ప్రజలు కూడా రాక్షసుడి గురించి అభిమానంతో మాట్లాడసాగారు. తర్వాత కొద్ది కాలానికి ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. వర్షాలు లేవు. ఇప్పుడైనా రాక్షసుడు కొండ దిగి రాకూడదా? వాడు గోదావరిని మన నగరం పక్కకి మళ్లించగలడు, పాతాళ గంగను పైకి తేగలడు. మనకు ఒక రాక్షసుడు ఉన్నాడన్న మాటే గాని అందువల్ల లాభం లేదు అన్నారు నగరంలోని పెద్దలు. కరువు తర్వాత దొంగల బెడద వచ్చిపడింది. వాళ్ళు వందల సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిపడి అడ్డుపడిన వాళ్ళని చంపి అసలే తక్కువ ఉన్న ధాన్యాన్ని, బలహీనంగా ఉన్న పశువులను దోచుకోసాగారు. రాక్షసుని పిలుచుకుని రావటానికి ఇదే సమయం. ధైర్యవంతులు గుహకు వెళ్లి రాక్షసును లేపుకురండి అన్నారు పెద్దలు. అమ్మో, నిద్రలో ఉన్న రాక్షసుని లేపడం చాలా ప్రమాదం. వాడు ఆ నిద్రమత్తులో మనం చెప్పేది వినిపించుకోడు. కనిపించిన వాళ్ళందరినీ కోపంతో